ప్రజాపాలనలో ఎవరైనా డబ్బులు వసూలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించే లేదంటున్న రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత అభయహస్తం పథకంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి 1కి 2 సార్లు సరిచూసుకొని పూరించాలన్నారు. దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని సూచించారు. దరఖాస్తుదారులకు తాగునీరు, టెంట్లు, ఇతర ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్గ మరొకసారి అధికార యంత్రాంగానికి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించే సమస్య ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత నేను తిట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సంఘటితమైంది వందలాది మంది బిడ్డల త్యాగాల ఫలితం, త్యాగాల పుణ్యమని ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కలలు నెరవేరాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, అణచివేత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉండదని అమరవీరుల ఆశయం ఆకాంక్ష. దురదృష్టవశాత్తు ఆ లక్ష్యం నెరవేరని కారణంగా 9 సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని, మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో, ఆశయంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది. ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ 6 గ్యారెంటీలు సోనియా గాంధీ నాయకత్వాన మీటింగ్లో చెప్పడం జరిగింది. మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొదటి రోజే 2 గ్యారెంటీలు ప్రారంభించడం జరిగింది. అది ఫ్రీ ఆర్టీసీ బస్ కావచ్చు, మహిళలకు నుంచి ఇతరత్ర చేయడం జరిగింది. మరి మిగతా 6 గ్యారెంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకే అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని వార్డుల్లో కార్యక్రమం చేపట్టి ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తు, ఈ దరఖాస్తు ఫారంలో వీటన్నిటికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళకు సంబంధించి ఏమేమైతే వాళ్లకు అర్హత, అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చెప్పిన ప్రకారం ఏదైతే వాళ్ళకు ఈ పథకాలు లబ్ధి పొందడం కోసం వాళ్ళ సమాచారం చూడడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు ఇవన్నీ ఇస్తూ మహాలక్ష్మి పథకం ఉంటే కావాలంటే 2,000 రూపాయలు టిక్కు కొట్టడం, 500 గ్యాస్ కావాలంటే సిలిండర్ అంటే టిక్కు కొట్టడం, అంటే మనకి ఏ అర్హత ఉంటే ఏ కావాలో అడగడం, అంటే రైతు భరోసా ఉంటే రైతు భరోసా నుంచి టిక్కు చేయడం, అంటే వాడి యొక్క పొలాల వివరాలు ఇవ్వడం, సరైన ఇవ్వడం, అంటే ఇందిరమల్లి నుండి ఇంద్ర పథకం రెండు కూడా, అలాగే గృహజ్యోతి అంటే కరెంటు బిల్లులో ఫ్రీ కరెంట్ 200 యూనిట్లలో ఇది కావాలంటే అదే టిక్కు ఇవ్వడం, అలాగే చేయూత 2,000 రూపాయలు పెన్షన్ 4,000 వచ్చిందండి. ఈ 4,000 రూపాయల పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ 2,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. కొంచెం లేని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళకి వాళ్ళు రాయడం, ఇట్లా ఈ ప్రతి అంశం పట్ల కూడా ఇలా అడగడం జరిగింది. ఇవన్నీ ఫిలప్ చేసి ఇస్తే ఈ సమాచారం ప్రకారం ప్రభుత్వం మళ్ళీ త్వరలోనే
దశల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరితో విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత రాజకీయ నాయకులు. ఇది అందరి సమిష్టి బాధ్యత. నాకు పదవి లేదు కాబట్టి నాకేం సంబంధం అంటే అధికారులు కూడా వాళ్ళు రావాలని కాకుండా ఎట్లయితే మనం మిగతా విషయాల పట్ల బాగా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి ఒకటి అడుగుతాం. అంటే ఎన్నికల తర్వాత కూడా ఎవరెవరు వాళ్ళను ఏ సమస్య ఉందో మనం పోయి అడగాలి. సీఎంఆర్ బియ్యాన్ని ఎస్పీసీఐకి సకాలంలో అందించకుండా పెండింగ్ పెట్టిన రైస్ మిల్లర్లపైన పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీడియా కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ప్రక్రియపై మిల్లర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించడంలో తీవ్ర జప్యం చేస్తున్న మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పండి, మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు చెప్పండి. ఈయన ఇప్పటి వరకు మనకు ఒక్క ఏసీకే కూడా పెట్టలేదు. ఎందుకు రీజన్ ఏంటి? 363 బ్యాలెన్స్ ఉన్నాడు మెట్రిక్ టన్స్. ఒక్క ఏసీ కూడా పెట్టి 13 ఏసీకి ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు ఆయన మీద పీడీ కేసు బుక్ చేస్తున్నారు. సద్గురు రాఘవేంద్ర, నీది 1856, నీ బ్యాలెన్స్ క్వాంటిటీ వచ్చేసి 526, అంటే 18 ఏసీ కేసు పెండింగ్ ఉంది. ఈ 18 ఏసీ కేసు బ్యాలెన్స్ ఉంది. అవును, నా ప్రకారం 4 చూసుకుని ఇక్కడ 18 చూపిస్తున్నాను. ఎక్కడెక్కడైతే హై పెండెన్సీ ఆఫ్ బాయిల్డ్ రైస్ ఉన్నది అది కారణం ఏంటి అనేది మనం కొద్దిగా కలెక్టర్ గారి దృష్టిలో తీసుకొస్తాము. నిజామాబాద్లో సార్ 2.23 LMP టోటల్ బాయిల్డ్ ఉంటే ఓన్లీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1 LMP డెలివరీ 1.22, ఆల్మోస్ట్ 60% పెండింగ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్, ద హైయెస్ట్ పెండెన్సీస్ ఉన్నది నిజామాబాద్. సో దాంట్లో ఒకటి ప్రత్యేకత విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని నాగర్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. నాగర్ కర్నూలు మండలంలోని వనపట్ల, నాగర్ కర్నూలు పట్టణంలోని 4వ వార్డు, 5వ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ శనివారం సందర్శించి పరిశీలించారు. స్టాళ్లను సందర్శించి దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజాపాలనలో మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వని వారు గ్రామ పంచాయతీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, చేయుత పథకం ద్వారా నెలకు 4,000 పింఛన్లు, దివ్యాంగులకు 6,000 పింఛన్లు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి 15,000 ఎకరాలకు అందజేస్తున్నారని వివరించారు. అర్హులైన పథకాలకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. రిజిస్టర్స్ ఉన్నాయి, మనం తయారు చేయాలి స్పెషల్గా దీని కొరకని మనమే చేయాలి. చేసిన కరెక్టే, ఓన్లీ మీ దగ్గర ఓన్లీ ఈవీలో ఈరోజు ఇక్కడే చేస్తాం. అంటే మీ దగ్గర
ఇది మా సెక్రటరీ ఒకటి ప్లాన్ చేసుకొని రాత్రికి మామూలు మనకు ఏమేమి కలెక్ట్ చేస్తున్నాం అని అందులో ఇన్ఫర్మేషన్ అందులో మామూలు అప్లికేషన్ నేమ్ ఒక్కటి రాసుకుంటాను అయితే ఇప్పుడు ఇట్లా డీటెయిల్ కూడా తీసుకుంటాను మన 5 ఐటమ్స్ స్కీమ్ వైజ్ వాళ్ళకి ఇచ్చిన రిసీప్ట్లో రాస్తాం రేపు సెకండ్ రోజు మేరకు కలిపింది ఈరోజు సెకండ్ హాఫ్ ఫుల్ డే సార్ మనకు అడ్జస్ట్ చేయాలి సార్ ఫుల్ డే పెద్దది చేసి ఫుల్ డే సెకండ్ వరకు ఫుల్ డే సార్ థర్డ్ డే నుంచి ఆఫ్ ఏదో చెక్ చేసుకుంటాం మన దగ్గర మళ్ళీ వాళ్ళు ఫామ్ చూసినప్పుడు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ స్కీమ్కి అప్లై చేస్తారు అక్కడ చెప్తారు మనకు అబ్స్ట్రాక్ట్ లాగా ఫోన్ నెంబర్ ఉన్నది కానీ ఒక ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసి హౌస్ హోల్డ్ అదొకటి చేసి ఉంటే ఒక్కదాన్ని కంప్యూటరైజ్ చేస్తే సరిపోయేది వాడాల్సినంత బాగా చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా చిన్న తరహా కక్షాదారులు రాజీపడి కేసు లేకుండా చేసుకునే అవకాశం ఉందని చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ న్యాయమూర్తి రాజేష్ బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా 30/12/2023 నాడు 10,586 సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడాయని, కోర్టు జరిమానాల ద్వారా 91,83,448 రూపాయలు సమకూరినవని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి మౌనిక మాట్లాడుతూ సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లో ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. శాశ్వతంగా కేసులు కొట్టివేతకు ఈ పథకంను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మరి సివిల్ కేసులు ఉన్నాయి, మరి సివిల్ కేసులు ఎందుకు కాంప్రమైజ్కి రావట్లేదు అనేది మనకి దాని గురించి ఆలోచించవలసిన విషయం. సివిల్ కేసు ఇప్పుడు ఈ మధ్య మేము 2 జడ్జిమెంట్స్ చాలా చెప్పాము. నిన్న కూడా ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ పేపర్ పట్టుకుంటే ఆ పేపర్ కూడా చిరిగిపోతుంది. జడ్జిమెంట్ చెప్పాలని ఫైల్ అంతా తిరిగేయాలి, 10 సార్లు చదవాలి. 10వ చదివేటప్పటికి పేపర్ కూడా పిండి అయిపోతుంది. మరి అంత పట్టుదల ఎందుకుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సివిల్ కేసుల్లో ముఖ్యంగా మనం లోక్ అదాలత్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే మేము ఎవ్రీడే లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అడ్వకేట్స్ కానీ బోత్ సైడ్స్ పార్టీస్ కానీ మేము ఇలా కాంప్రమైజ్ అవుతున్నాం అంటే ఇమీడియట్గా ఆ రోజే లోక్ అదాలత్కి చేసేస్తాం. కోర్టులో మాకు రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి. మరి ఆ కేసు తీసుకోవాలంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇట్లా టైం ఎక్కువ అవుతుంది. అట్లా కూడా కాకుండా ఏం చేస్తున్నాం, లోక్ అదాలత్కి రిఫర్ చేస్తున్నాం. మరి ఇలా ఇన్ని కేసులు అయినాయి అంటే మరి మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారిని కూడా మనం అభినందించాల్సిన అవసరం. బ్యాంక్ లోన్లు అంటే ఇలా కొట్టేదాన్ని కాదండి, డ్రాప్ లోన్ కానీ ఏదైనా ఇలాగా మనం అందరూ కన్సెషన్ ఇచ్చుకుంటూ పోతే బ్యాంకులు నిలబడడం మనకి డబ్బులు రావచ్చు. అట్లా కాదు, టైం బాగోక లాంగ్ స్టాండింగ్ లోన్స్ ఈ 7,000 అన్నా తీసుకుంటే బ్యాంక్ ఆ 7,000 అన్నా రన్నింగ్లోకి వస్తే నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ కింద కానీ అసెట్ కింద కానీ లేకుండా వాళ్ళు కూడా ఇలా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం కొత్త కేసులకి ఎట్లాంటి ఏం చెయ్యము, అలాంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు. మనం ఏంటంటే కొత్త కేసు అయితే మనం ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా దానికి మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు, వాళ్ళేం కాంప్రమైజ్ కాదు.
రీపేమెంట్ అనేది జరగదు. పాత కేసుల వరకే ఇట్లాంటి బెనిఫిట్ ఉంది కాబట్టి పాత కేసులు ఏదైనా ఉంటే ముందుకు వస్తే బ్యాంకు వారు ఇట్లా మన ద్వారా ఎంతో అంతకి క్లియర్ చేసేస్తారు. అంటే సత్వర న్యాయం జరగడానికి అంటే మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మార్చి ప్రజలకు తొందరగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రకంగా మన భారత అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 4వ పెద్దమ్మగడ్డ 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్లో గురువారం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభ్యులు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సందేశాన్ని కాజుపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు. వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి ఆ అప్లికేషన్ మేము తీసుకోవడానికి కౌంటర్లు నిర్వహణ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నా. ప్రతిరోజు 400 వచ్చినా 500 వచ్చినా 600 వచ్చినా రెగ్యులర్ గా ఉంటాయి. ఫామ్స్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆర్పీలు కూడా. మరి ఈ సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పినాం గర్వంగా, ఏమి చేయబోతుంది అని కూడా చెప్పినాం ఎలక్షన్లో. అభ్యర్థనలు ఉంటే కూడా అవి తీసుకోవడానికి కూడా ఒక కౌంటర్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరంగల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మొత్తం 26 డివిజన్లలో మనం వరంగల్ పశ్చిమకు సంబంధించిన 26 డివిజన్లో మనం ఈ రోజే కౌంటర్లు అన్ని కూడా బాగా ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ మొట్టమొదటి సంతకం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ సంతకాలు పెట్టి ఈ పథకాలను మీ దగ్గరికి తీసుకువెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా మళ్ళా పునఃప్రారంభించడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతూ మరి ఈ పథకాలు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవిక అంశాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశానుసారాలు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జరిగా కెమెరాలు లేవు కానీ జరగండి మీరు. చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పున్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎంపీ వివేక్ వెంకటస్వామి గారు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్, అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ ఒక రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది. మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ఓ 2 గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము అడిగే ప్రశ్నలు అడిగినాం. దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది
గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచించి ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ ఎవరు తప్పు చేసినా పబ్లిక్ మనీ కదా, అకౌంటబిలిటీ. ఈ బ్యారేజీకి 4,000 కోట్లు అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజీలు కలిపి 7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజీలు ఇప్పుడు ఏమవుతుంది, నాన్ ఆపరేషన్లు అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఈ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి. నేను ఇప్పుడు ఒకటి డీప్గా టెక్నికల్ డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత ఓఎండ్ఎం లో తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది. మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మేము ఇంకా ముందుకు పోయి ఇది సరైన స్టెప్ 2-3 రోజుల్లో మీరే ఏమేమి స్టెప్పులు తీసుకుంటారో మీకు మాట్లాడుతున్నాం. అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ వచ్చి చర్చించి నిర్ణయం జరుగుతుంది. రైట్, అది కూడా మేము చెప్తా. కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు ఈ బ్యారేజ్ మీరందరూ వచ్చిన సంతోషం. ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ చూసుకొని కేసీఆర్ ఓహో ఓహో అనుకుంటున్నారు. ఇప్పుడు చూసి ఈ ప్రాజెక్టు చూసి అరే ఏమో ఇంత నాసిరకమా, ఇంత అసమర్థతనా, ఇంత చాతగాంతనమా, ఇంత తొందరపాట. మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ బ్యారేజ్ డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది. డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం SRSP స్టేజ్ 2 కానీ ఈ ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది. మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వానకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి? అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? 100% ఆ నిర్ణయం ఎప్పుడు చేయబోతున్నాము? 2-3 రోజుల్లో మీకు హైదరాబాద్ నుంచి జడ్చర్ల కేంద్రంలోని నిమ్మబాయి గడ్డ వద్ద 5వ వార్డుకు చెందిన రహీం మనీస్ బేగం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం అవడం జరిగింది. ఇటు విషయం తెలుసుకున్న వెంటనే స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ అడుగుతుంది సార్ మొత్తం సార్ గడ్డే పే